ధరించారు ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పటివరకు గూడా ఓన్లీ పట్టణ స్థాయిలోనే బీజేపీ ఉంటుంది. గ్రామాల్లో ఉండదు అనుకున్న బీజేపీకి చాలామంది అభ్యర్థులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గూడా గెలవటంతో కొంత బీజేపీ పరిస్థితి మారింది. గ్రామాల్లో గూడా బీజేపీ ఉంది అనే మెసేజ్ ఎళ్ళినట్టయితుంది. ఇవన్నీ గూడా బీజేపీ నాయకుల నుంచి వస్తున్న మాట గాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? నమస్తే వినిత గారు. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రామ్ గోపాల్ గారికి, శ్రీనివాస్ గారికి, యోయో టీవీ ప్రేక్షకులు వీక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఇవి స్థానిక సంస్థలు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇవి పార్టీ రహితంగా, పార్టీలకు అతీతంగా, కేవలము రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులు కలిసి కేవలం పార్టీలను రాజకీయాలు రానియకుండా ఎన్నుకునే ఎన్నికలు. దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీలు ఊరుకుండవు కదా. ఈ క్యాండిడేట్ మావోడు, ఆ క్యాండిడేట్ మావోడు, లేకుంటే మేము మద్దతు ఇస్తున్నామని వీళ్ళకై వీళ్ళే, లేదా అభ్యర్థులు కూడా కొంత దానికి ప్రయోజనం ఉంటుంది అనుకొని వాళ్ళు పార్టీని క్లెయిమ్ చేస్తున్నారు. సరే, మీడియా కొంత నిష్పక్షపాతంగా రాస్తేనేమో వాస్తవంగా ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రేపు ఏ పార్టీతో కలిసి పనిచేస్తారు అనేది ఉంటది. కానీ కొంత మీడియాను కూడా చూస్తున్నాము, ఆ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ఆ పార్టీ వాళ్ళు ఎక్కువ గెలిచారని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్ గా మా అబ్జర్వేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో ఉంది. దాదాపు 50% అటు ఇటుగా వచ్చిందనేది మనం ఒప్పుకొని తీరాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 20 నుంచి 25% వరకు కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి మేము మీరు అన్నట్టుగా గతంలో ఎంపీలుగా గెలిచిన, ఎమ్మెల్యేలుగా గెలిచిన స్థానిక సంస్థలలో మేము అంతగా, ఎందుకంటే నాయకత్వం ముఖ్యంగా ఆ గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉంటూ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాతనే అక్కడ సర్పంచ్లుగా కానీ లేకుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు గెలిచే అవకాశం ఉంటుంది. వాస్తవంగా మాకు పట్టు ఉండేది కాదు. కానీ మీరు ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు, కొన్ని జిల్లాలలో మేమే నంబర్ 1 ఉన్నాం. ఇవాళ నేను చెప్పేది కాదు, మీడియా కానీ మిగతా అక్కడ ఉన్నటువంటి పరిశీలకులు కానీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు నిర్మల్ జిల్లా ఉంది, టాప్ మేమే ఉన్నాం. 128, 130 ఎన్నికలు జరిగితే 80 సర్పంచులు బీజేపీ వాళ్ళు గెలిచారని ఈరోజు అందరూ చెప్తున్నారు. మేము కూడా మాకు తెలుసు, ఎందుకంటే అక్కడ మాకు ఆ ఎమ్మెల్యే ఉన్నాడు. ఎక్కడైతే మేము ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మంచి నంబర్ తీసుకురాగలను, ఎంపీలు ఉన్న చోట్ల ముఖ్యంగా మీరు కరీంనగర్ చూడండి, బండి సంజయ్ గారు మరి తిరిగి చేసి లేకపోతే వాళ్ళకు ప్రోత్సహించడం వల్ల చాలా స్థానాలు గెలవడం జరిగింది. గతంలో నాకున్నటువంటి అనుభవం మేరకు అక్కడ కూడా ఒక 60 మంది సర్పంచులు ఉండుంటే ఈరోజు అది 600 టచ్ అయిందని చెప్పేసి మాకు అంచనా ఉంది. మాకు వచ్చిన సమాచారం మేరకు అంటే 10 times మేము పెరిగినాం గ్రామాలలో. సరే, మున్సిపాలిటీస్లలో ఎట్లాగో మాకున్న హోల్డ్ మాకుంది. డెఫినెట్గా రేపు మున్సిపాలిటీలలో ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాం. అట్లే మిగతా జడ్పీటీసీలు కావచ్చు, వాటికి పార్టీల పేరు మీద జరుగుతాయి కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి యువత కావచ్చు, లేకుంటే జాతీయవాదులు కావచ్చు, అనేక చోట్ల భారతీయ జనతా పార్టీని అభిమానించేటువంటి వ్యక్తులందరూ కూడా మా వెనుక ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. ఆ ఎన్నికలలో కూడా ఇంకా మంచి ఫలితాలను రాబట్టుకుంటామనేటువంటి ఆశ ఉంది డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే నేను గమనించిన కాడికి కేవలం ఏదో అసెంబ్లీ పార్లమెంట్కే కాకుండా ఈరోజు చూస్తే గ్రామాలలో ఏరులై పారినాయి. మద్యం కానీ లేకపోతే డబ్బు కానీ ఏరులైనాయి. మనం ఒక పటాన్ చెరువే అనుకుంటా 17 కోట్లు ఖర్చు పెట్టిందని ఈరోజు మనం మీడియాలో చూస్తున్నాం. ఒక ఓటుకు 40,000, 50,000 ఇచ్చి ఏం సాధించాలనుకుంటారు? అదేవిధంగా మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో కూడా నేను కొన్ని గ్రామాలు గమనించిన 2,000, 3,000 అనేది కామన్ అయిపోయింది పంచడం, ఓట్లకు డబ్బులు పంచడం. కొన్ని గ్రామాల్లో అయితే 5,000 రూపాయలు కూడా పంచారు. ఈ విధంగా ఇది ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఎప్పటికైనా కూడా ముప్పుగా పరిగణించేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఎన్నికలలో మీరు చూడండి, గ్రామ పంచాయతీలు 12,000 చిల్లర ఉంటే దాంట్లో దాదాపు సగం కంటే కొంత ఎక్కువే 100లలో మాత్రమే ఓట్లుంటాయి. అంటే ఇప్పుడు తండాలు ఉన్నాయి, ఎన్ని ఉంటాయండి తండాలలో? ఎక్కడ నాకు తెలిసి 1000 టచ్ కూడా కాదు. 200, 400, 500, 300, 100, 150 ఓట్లకు ఉన్న తండాలకు కూడా ఎన్నికలు జరిగినాయి.
అంటే అక్కడ ఏమవుతుందనంటే అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అధికంగా ఉండడం, లేకుంటే అక్కడ మంత్రులతో పని కావాలంటే మీరు అధికార పార్టీ బలపరిచిన వాళ్ళకి ఏమని ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేయడం, ఇవన్నిటి కారణంగా ఆ మాత్రమన్నా కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ చేసింది. వాస్తవానికి బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి బీసీ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినాయి. అయినప్పటికీ నేను చెప్తున్నాను, ఓవరాల్గా అన్ని పార్టీలలో గెలిచినటువంటి బీసీలను మీరు చూడండి. ఈరోజు 45 నుంచి 50% సర్పంచులు మరి బీసీలు గెలిచారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలతో ఎక్కువగా బీసీ లీడర్షిప్పే గెలవడం జరిగింది. ఇది కూడా ఒక శుభ పరిణామం. అంటే రిజర్వేషన్స్ ఉన్నా లేకున్నా మరి మా హక్కులు మేము కాపాడుకోవాలంటే మా ప్రతినిధులు ఉండాలని చెప్పేసి ఇలా బీసీలలో కూడా ఒక చైతన్యం వచ్చింది. అట్లా చూసుకుంటే మేము ఉత్తర తెలంగాణలో మా పట్టు నిలబెట్టుకున్నాం. డెఫినెట్గా మీకు నిర్మలే అది ఉదాహరణ, ఆదిలాబాద్ జిల్లా కూడా అదే ఉదాహరణ, నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మాకు ఎక్కడైతే ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల గణనీయ సంఖ్యలో ఈరోజు సర్పంచులు గెలిచారు. డెఫినెట్గా మాకు కూడా ఇది ఒక బూస్టప్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదో మేము ఘనకార్యం సాధించాము, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. గతంలో చూసాము అధికారంలో ఉన్నటువంటి పార్టీ 70% 80% బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు తగ్గిందని నేను మాత్రం భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎంత రావాలనో అంత రాలేదనేది బహుశా శ్రీనివాస్ గారు కూడా వారి మాట్లాడుతున్న సందర్భంలో ఒప్పుకున్నారు. కాబట్టి ఇది మంచి పరిణామమే. భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉందనేది మాత్రం వాస్తవం. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ స్వామి యాదవ్ గారు. తనతో కూడా మాట్లాడదాం. స్వామి యాదవ్ నమస్తే అండి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మోస్ట్లీ ఎక్కువ స్థానాలే, అంటే ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిచ్చి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి చూసాం. కోర్స్ అధికారంలో ఉన్న పార్టీకే ఇలాంటి ఎన్నికలు కొంత ఎడ్జ్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఇంకా ఎక్కువగానే బీఆర్ఎస్ పార్టీ స్థానాలు సాధించిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైము ఎవరు గెలిచినా కూడా నిధులు ఇవ్వాలి, ఇవ్వకపోతే